ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవులతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు. ఈరోజు ముఖ్యమైన ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జప, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. బై షార్ట్ నోట్, మధు కైటబులు. మధువు అంటే తేనె, కైటబు అంటే తుమ్మెద లేదా తేనెని పీల్చుకునే ఒక జంతువు. దీన్ని ఎట్లా అనువదించారు? నాది నేను అన్నట్లుగా. నాది నేను అని మనం ఎప్పుడైతే పట్టుకొని నేలాడుతుంటామో అన్ని రోజులు మన పుట్టడి పాపాలు చేసి ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతికి వెళ్ళి ఆ తొక్కిసలాట్లో చచ్చిపోయో, తొక్కిసలాట్లో మనం మనకంటే ముందు పోయే భక్తుల్ని ఇబ్బంది పెట్టో, మన టికెట్ పుచ్చుకొని దర్శనానికి వెళ్ళిపోయినంత మాత్రాన మనకు మోక్షం రాదు. ఒకటే, మనము నాది నేను అనే ఈ రెండింటిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే అందరిలో భగవంతుని చూస్తామో అప్పుడు మన మోక్షం వస్తుంది. చచ్చిన తర్వాత మోక్షం వస్తే ఎవరికి కావాలి? పుట్టినప్పుడే, బతుకున్నప్పుడే, జీవిస్తున్నప్పుడే భగవద్ దర్శనంతో, భగవంతుని యొక్క అనుగ్రహంతో, మోక్షానికి దగ్గరైనామనే విచక్షణతో, స్వామివారి సేవలో, స్వామివారి పాదసేవలో, స్వామివారి నామస్మరణలో, స్వామివారి భజనలో మనం మోక్షం చూసుకోవాలి. ఇదంతా పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి. మురాణ రాక్షసుడికి సంబంధించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురాణ రాక్షసుడు దురాఘాతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడుగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలో హైమావతి గుహలో ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణు సందర్శించి ఆమెను ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలు పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారిలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాయని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 3 ఏకాదశి ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడు అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వలన జీవకు భోజన రుచి తెలుస్తుంది. గీతాపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తదానం చేస్తారు. ఇది పురాణం. కాబట్టి దశమి, ఏకాదశి, ద్వాదశి ఇది త్రయం. దీన్ని అందరూ తప్పకుండా ఫాలో అవుతారని, తిరుపతి దేవస్థానాలకు అట్లా వెళ్ళేటోళ్ళు జాగ్రత్తగా ఉండి స్వామి దర్శనం చేసుకొని వస్తారని భావిస్తున్నాం. Thank you.